అందరికీ నమస్కారం. సివిఆర్ పద్ధతిలో వరి సాగులో భాగంగా నూకలు బ్రోకెన్ రైస్ మన ఫీల్డ్లో చల్లడం జరుగుతూ ఉంది. RGL 7034 అనే వరి వంగడ మనం ఈ రోజున బ్రోకెన్ రైస్ స్వాపింగ్ ఇన్ ప్యాడీ ఫీల్డ్స్. దీని యొక్క రిజల్ట్ ఒక 10 రోజుల మనం చూస్తాం. చూడండి, స్వాపింగ్ బ్రోకెన్ రైస్ ఇన్ అవర్ ప్యాడీ ఫీల్డ్స్. 3 రోజులైంది నాగరాతేసి. ఆల్మోస్ట్ అన్ని కర్రలు బతికున్నాయి. ఆల్మోస్ట్ ఈ నూకలు చల్లుతాం కదా, ఇంకా రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. రోహిణి కార్తె నిన్ననే ప్రారంభమైంది. రోహిణి కార్తెలో రోకలు కూడా బద్దలుగా పగిలిపోతాయి అనే సామెత ఉంది. అందుకే మనం తెలంగాణ సోనా వరి సాగు చేయట్లా. మనకిష్టం కాదా అని వరి వంగడాలు మనకు నచ్చినవి కాదు వేయాల్సింది. ప్రకృతికి అనుకూలంగా వాతావరణానికి తగ్గట్టుగా మనం వరి వంగడాలు వేసుకోవాలా. అందువల్లనే తెలంగాణ సోనా ఆపేసేయడం జరిగింది. అదే కానీ తెలంగాణ సోనా కానీ వేసుంటే వేసిన కర్ర వేసినట్టు చచ్చిపోయింది అది. అందువల్ల దాన్ని నవంబర్లోనే మనం వేయడం సాగు చేస్తాం. రోహిణి కార్తె నిన్ననే మే 25న ప్రారంభమైంది. అది ఎండలకి వానలకి తట్టుకొని నిలబడే వరి వంగడం మనం వేయడం శుభసూచకం. ఈ విధంగా బ్రోకెన్ రైస్ చల్లడం జరుగుతూ ఉంది. బ్రోకెన్ రైస్ స్వాపింగ్ ఇన్ అవర్ ప్యాడీ ఫీల్డ్స్ టుడే డే 25, 25వ రోజు. ఈరోజు 25వ రోజు కరెక్ట్ టైం నూకలు చల్లడానికి. లేత నారు నాటడం కంపల్సరీగా చేసుకోవాల్సినటువంటి ప్రక్రియ. RGL 7034 సృష్టికర్త పాలడుగు వెంకట సత్యనారాయణ గారు. ఇటీవలే వైస్ ఛాన్సలర్ అయ్యారు. ఆచార్య NG రంగా విశ్వవిద్యాలయం లామ్ గుంటూరు చిరు అగ్రిటెక్ సీడ్ పంపించారు మనకి. పటేల్ నగర్ మేస్త్రి కొమరిగిరి నాగ కిషోర్ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. నారాత్ అంతా ఎవ్రీథింగ్ మొత్తం బాగానే ఉంది. అది 25 డేస్ కంప్లీట్ అయిపోయింది. 140 రోజుల పంటకాలం ఇది. చిట్టి ముత్యాలు ఉంది కదా, చిట్టి ముత్యాలు ప్లస్ నెల్లూరు మోషరి NLR 34449 ఈ రెండింటిని సంకరపరిచి ఈ వరి వంగడం తీయడం జరిగింది. ఇది సన్న బియ్యం ఉన్నంత వరకు ఎం వెంకటరమణారెడ్డి గారు, మోరవెల్లి వెంకటరమణారెడ్డి గారు, ఆయన చనిపోయినా కూడా ఖచ్చితంగా బతికే ఉంటారు. ఆ BPT 5204 తెలంగాణ సోనా రూపంలో సన్న బియ్యాలు సృష్టికర్త ఆయన. అక్కడి నుంచే ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎన్ని సన్న వరి రకాలు వచ్చినా కూడా ఆ వరి వంగడానికి ఉన్నటువంటి గొప్పతనం ఇంకా అట్లాగే ఉండిపోద్ది. అది ఇంకా చరిత్ర. ఆ విధంగా ఆ కోవకు చెందిన ఈ RNR 15048 తెలంగాణ సోనా, ఈ KNMలు, ఈ RGL 7034 కూడా. ఓకే, థ్యాంక్ యూ.